ఇక గియ్యాలైతే మా అమ్మ మీ అందరి కోసం పొరలు పొరలు నోట్లు వేసుకోగానే కరిగిపోయే తెలంగాణ స్పెషల్ పేని చేసి చూపిస్తుంది. జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంటుంది. గీ పారి వీలైతే సంక్రాంతికి ట్రై చేయండి. చేసుడు చాలా ఇది ఏం లేదు. మైదా పిండిలో ఒక 2 చెంచాల బటర్ వేసుకొని ఒక మొత్తం అంతా ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని చూపిస్తున్న కన్సిస్టెన్సీలా కలుపుకోవాలంటూ. దీంట్లోకి మనం ఏం చేసుకోవాలి, ఒక 2 గంటలు నానేసిన తర్వాత ముద్దలు లెక్క తీసుకొని మంచిగా చపాతీలు లెక్క ఒత్తుకోవాలి. ఎంత పలసగా వీలైతే అంత పలసగా ఒత్తుకోరి. మీదికెళ్ళి మనము గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ బటర్లో కలిపేసుకొని ఇట్లా రాసుకోవాలన్నట్టు. ఒక 6 చపాతీలు అయితే మా అమ్మ లేయర్లు వేసేసి ఇట్లా సుట్టేసి చిన్న ముక్కలు కాజాలు కట్ చేస్తారు చూడండి, గట్లా కట్ చేసుకోవాలి. ఇదంతా చాలా ఈజీ చేసుకున్నాడు. జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది. మంచిగా ఇట్లా వేసేసుకొని కోలతో ఇట్లా పలసగా ఒత్తేసుకున్నారు అనుకోర్రి, మనకు పొరలు ఈజీగా వెళ్తుంది. కాకపోతే గుర్తు పెట్టుకోర్రి, నూనె చాలా చిన్న చెక్క మీద ఉండి ఇట్లా చెంచాతో ఒత్తుకుంటూ గోలించుకుంటే ఇట్లా పొరలు వెళ్తుంది. మంచిగా లోపల వరకు ఎర్ర గాలిన తర్వాత క్రిస్పీ పేనీలు అయితే రెడీ. మీదికెళ్ళి చక్కెర పొడి, అందులో ఇలాచి పొడి కలిపిన చక్కెర పొడి కలుపుకొని మీదికెళ్ళి చల్లుకుంటే పేనీ రెడీ.